హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు కార్తిక్ సంచారి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా మా డాడీకి ఓ స్కూటీ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ అయితే కొనిచ్చాను. ఈ స్కూటీ పేరు వచ్చేసి విదా VX2+. ఈ స్కూటీలలో కలర్స్ వచ్చేసి బ్లాక్, రెడ్, గ్రే కలర్ అయితే ఉన్నాయి. కానీ నాకు బ్లాక్ కలర్ అయితే బాగా నచ్చింది. ఈ స్కూటీస్ అయితే ఎక్కువ బ్లాక్ అయితే సేల్ అయినాయంట. ఇక కొన్న వెంటనే ఈ రివ్యూ అయితే చేస్తున్నాను. ఈ స్కూటీ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,50,000 అంట. నేనైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే వద్దన్నాను. ఇక ఆఫర్తో మొత్తం కలిపి 1,20,000కి అయితే ఇచ్చేసారు. బండి చూడండి ఎలా ఉందో, ఎంత యూనిక్ గా, ఎంత చక్కగా ఉందో. ఇక కీ ఆన్ చేస్తే డిస్ప్లే ఈ విధంగా ఉంటది, సేమ్ మొబైల్లో ప్లే అయినట్టు. ఇక ప్రతి బండికి స్టార్ట్ చేసినట్టే ఈ బండికి కూడా బ్రేక్ పెట్టుకొని సెల్ఫ్ అయితే స్టార్ట్ చేసేయాలి. ప్రతి బండికి ఇచ్చినట్టే ఈ బండికి కూడా డిప్పర్స్, SOS. ఈ SOS అనేది కొత్తగా ఇచ్చినారు ఈ బండికి. SOS అంటే మీకు తెలిసిందే, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఏమంటే SOS అంటే ఏమన్నా మనకి ప్రమాదం జరిగినప్పుడు ఆ SOS బటన్ నొక్కినట్లయితే మనకి ఎవరైతే మనము ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి మెసేజ్ కానీ కాల్స్ కానీ వెళ్ళిపోతుందంట. వీటితో పాటు హజార్ లైట్ కూడా ఇచ్చేసినారు ఈ బండికి, కార్కి ఇచ్చినట్టు. ఇక దీంతో పాటు USB కేబుల్ కూడా ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మొబైల్ పెట్టుకోవడానికి కొంత స్పేస్ అయితే ఇచ్చారు. అలాగే లగేజ్ పెట్టుకోవడానికి ఒక కుక్కాన్ అయితే ఇచ్చినారు. అలాగే ఈ బండి మీద ఎంతమంది ఎక్కొచ్చు, ఎంత వెయిట్ వేయాలి, అలాగే టైర్స్లో ఎంత గాలి అయితే కొట్టేయాలనేది డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పలేదు కదా, మైలేజ్ అయితే 140 అంట. డెఫినెట్గా 120 అయితే ఇస్తుంది అని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. ఇక లైటింగ్ విషయానికి వస్తే LED లైట్ అయితే ఇచ్చినారు ఫ్రంట్ సైడ్. టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ టు బ్యాక్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇచ్చినారు. అలాగే ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చినారు. బ్యాక్ సైడ్ నార్మల్ డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చినారు. ఇక బ్యాటరీల విషయానికి వస్తే బ్యాటరీస్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి లోపల ఇలా అయితే ఉంది వైరింగ్ అయితే. ఇది ఛార్జింగ్ వైర్ అనమాట. మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ ప్లగ్ నుంచి అయితే పెట్టుకోవాలి. అలాగే దీంతో పాటు ఒక మెడికల్ కిట్, అలాగే ఏమన్నా రిపేర్ వస్తే కానీ దానికి సంబంధించినవి ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి చెప్పనే లేదు, పికప్ వచ్చేసి బండికి ఎక్సలెంట్గా ఉంది. నేను ఇందాక డ్రైవ్ చేసి చూశాను కదా, పికప్ అయితే సూపర్గా ఉండింది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 2 అయితే ఇచ్చినారు. ఇంత పెద్దగా ఉంటాయని అస్సలు చూడలేదు, ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద బ్యాటరీలను చూడడము. ఈ 2 బ్యాటరీలు కలిసి 120 నుంచి 140 దాకా మైలేజ్ అయితే వస్తుందంట. అదే ఛార్జింగ్ సేమ్ మనం మొబైల్కి ఎట్లయితే ఛార్జింగ్ పెట్టుకుంటామో ఈ బ్యాటరీస్ కూడా 2 బ్యాటరీస్ కూడా ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మన మొబైల్కి ఏ విధంగా అయితే ఛార్జింగ్ పెట్టుకుంటామో ఈ బ్యాటరీస్ కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. దీంట్లో మనకి ఛార్జింగ్ అయిపోతే ఎట్లయితే చూపిస్తుందో 1%, 10% అట్లా, దీంట్లో కూడా అలానే చూపిస్తుంది. ఇక నాకు ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేయాలని ఆగడం లేదు అసలు. నేను ఎలక్ట్రిక్ స్కూటీని డ్రైవ్ చేస్తుంది ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా, మనం స్టాండ్ అట్లా పెట్టినామంటే బండి అయితే స్టార్ట్ అవ్వదు. చాలా మంచిది, ఇది బాగానే పెట్టేసినారు. ఎప్పుడైతే ఆ స్టాండ్ గుర్తు పోయిందంటే, స్టాండ్ మనం తీసినామంటే అప్పుడే అది స్టార్ట్ అనేది అవుతుంది. మనం స్టార్ట్ చేయాలంటే రెగ్యులర్గా చేసే స్కూటీస్కి ఎట్లయితే చేస్తామో సేమ్ టు సేమ్ బ్రేక్ పట్టుకొని స్టార్ట్ అయితే చేయాలి. ఈ స్కూటీలో 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఈకో, ఇది లిమిట్ వచ్చేసి 45 స్పీడ్ అనమాట. ఇంకోటి స్పోర్ట్స్, అది వచ్చేసి సుమారు 79 నుంచి 80 వరకు పోతుంది. ఇంకోటి వచ్చేసి రైడర్, అది సుమారు 69 నుంచి 70 ఆ మధ్యలో పోతుంది. ఫస్ట్ ఈకోలో పెట్టుకొని స్టార్ట్ చేసి చూద్దాము ఎంత స్పీడ్ పోతుంది అనేది. మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఇది పెద్దోళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఈ ఈకో స్పీడ్ వచ్చేసి లిమిట్ 44 నుంచి 45 మధ్యలోనే. 45ని దాటి ఇంకా క్రాస్ చేసి వెళ్ళలేదు. లాస్ట్ స్పీడ్ 45 అనమాట. సో మైలేజ్ రావాలంటే ఈ 45 స్పీడ్ కంటిన్యూ. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ రైడర్, ఇది సుమారు 69 నుంచి 70 స్పీడ్ వరకు అయితే వెళ్తుంది. నేను కూడా ట్రై చేసిన, స్మూత్గా నీట్గా సౌండ్ లేకుండా భలే వెళ్ళింది. దీని స్పీడ్ వచ్చేసి 70 అనమాట. 69 నుంచి 70 స్పీడ్ వరకు అయితే వెళ్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్పోర్ట్స్ అనమాట. ఈ స్పోర్ట్ సుమారు 79 నుంచి 80 కిలోమీటర్ల స్పీడ్ అయితే వెళ్తుంది. పికప్ అయితే వేరే రేంజ్. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది 80 స్పీడ్ వెళ్తుంది అంటే.
స్పీడ్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్లో రికార్డింగ్ అవుతుంది, చూడొచ్చు మీరు కూడా. ఇది స్పోర్ట్ అనమాట ఆప్షను. ఎప్పుడైనా మనకు ఎమర్జెన్సీ అర్జెంటుగా వెళ్ళాలి స్పీడ్గా అన్నప్పుడు ఈ స్పీడ్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు ఈ స్పోర్ట్లో. ఈ ఆప్షన్ గురించి చెప్పాను కదా, SOS. మనకి ఏమైనా ప్రమాదం జరిగినా కూడా ఈ బటన్ని ప్రెస్ చేస్తే మనకి ఎవరైతే ఇంపార్టెంట్ అనుకుంటామో వాళ్ళకి మెసేజ్ కానీ ఫోన్ కానీ వెళ్ళిపోతుంది వెంటనే. సో ఫైనల్గా వచ్చేసి రివర్స్ అనమాట. రివర్స్లో కూడా ఈ బండి వెళ్తుంది. అదే బ్రేక్ పట్టుకొని ఆ బటన్ని కిందికి నొక్కితే ఈ విధంగా రివర్స్ అనేది వెళ్ళిపోతుంది బండి. సో అమేజింగ్గా ఉంది కదా. నాకైతే ఈ బండి పిచ్చిగా నచ్చేసింది, అందుకే మా డాడీకి అయితే కొనిచ్చిన. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.